లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎండల తీవ్రత రోజు రోజు పెరుగుతున్నది కదండి. ఎలా ఉన్నారు మీరు, మీ పిల్లలు? తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎండల్లో బయటికి వెళ్ళకుండా దయచేసి ఉదయం సాయంత్రం వరకే మీ పనులు చేసుకోండి. మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళకుండా జాగ్రత్త వహించినట్టుగా మనం చేస్తున్నాం. ఈరోజు కలిసి దేవుని వాగ్దానం కలిసి చదువుతారండి. కీర్తనలు 20 కీర్తన 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ప్రియులారా, మనం అపాయంలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇచ్చినప్పుడు అపాయం నుంచి తప్పించబడతాం. కనుక మన జీవితంలో, మీ జీవితాల్లో ఏ అపాయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా మీకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మీలో ఉన్న బాధని మీ అంతటా మీరు బాధపడకండి. మీకున్న కష్టాన్ని బట్టి కుమిలిపోకండి. మీకున్న అవమానాన్ని బట్టి నిరుత్సాహపడకండి. కనుక మనం చూసిన డాక్టరు విజయవాడలో శ్రీనివాస్ గారు ఆయనకున్న అప్పుల బాధ తట్టుకోలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనతో పాటు భార్య, తల్లి, బిడ్డలను కూడా చంపేసి చనిపోయాడు. ఆయనకి జవాబిచ్చే దేవుడు నన్ను తెలుసుంటే అలా చేసుండడండి. యేసు ప్రభు సమస్యను తీర్చగలడు, దేవుడు ఉన్నాడు, ఆయన సమస్యను తీర్చగలని తెలుసుంటే అలా చేసేవాడు కాదు. కనుక ప్రియులారా, మరణమే మన సమస్యకి పరిష్కారం కాదండి. ఇదిగో ఆత్మహత్యలే మన యొక్క సమస్యకి పరిష్కారం కాదండి. నిన్ను ఆ సమస్య నుంచి విడిపించగల దేవుడు నా యేసయ్య, నేను ప్రకటించిన దేవుడు. కాబట్టి ఉదయకాలన ఈ వాగ్దానం వింటూ మీరు ఏ పట్టణాల్లో, ఏ పల్లెల్లో, ఏ దేశంలో ఉన్నా కూడా కలవరపడకండి. ఏమీ లేదండి, ఏమీ కాదండి. మీకున్న సమస్యని యేసయ్యకి తెలియచేయండి. తప్పక ఆయన విడుదలిస్తాడు. మీకోసము అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీ ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మీరు టెక్స్ట్ ద్వారా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి, లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. తప్పక కృప చూపించలాగన తల్లు వంచండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి. రోజు రోజుకి ఎండ తీవ్రత ఎక్కువ అవుతుండగా అయా, ప్రతి బిడ్డ మీద నీ కృప కటాక్షం దయచేయని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభా, ఇదిగో తండ్రి, ఎలక్షన్స్ దగ్గర పడుతుండగా ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, గొడవలు జరగకుండా అయా ఎలక్షన్లు సాఫీగా జరగడానికి సహాయం చేయను ప్రభా. ఎదుగో తండ్రి, ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయారో నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక సహాయం దయచండి. ఉదయకాలన అనారోగ్యమవుతున్న బిడ్డల మీద నీ కనికరించన్న ప్రభా. ఊపిరితిత్తుల మీద నీ దయ చూపించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభా, ఈ వాగ్దానమైన బిడ్డల మీద నీ కృప ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.